2025వ సంవత్సరం పూర్తి కావడానికి ఇంకొక రోజు మాత్రం మిగిలి ఉంది. ఈ సందర్భంగా 2025లో కూటమి ప్రభుత్వం ఎన్ని విజయాలు సాధించిందని ప్రజలకు తెలియజెప్పేటువంటి ఒక ఆలోచనతో ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తాను. అందులో భాగంగా మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిండేది, మళ్ళీ స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో మేము చేసినది కూడా తెలియజెప్పాలని, ప్రజలకు బాధ్యతగా సమాధానం చెప్పాలా, వాళ్ళకు అకౌంటబిలిటీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. సూపర్ 6 పథకాల సూపర్ హిట్. ప్రతిపక్షాలకు గగ్గోలు పెడుతున్నాయి సూపర్ 6 నువ్వు అమలు చేయలేదని. మళ్ళీ మాట్లాడతాను, నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్ చెప్తాం. ఫస్ట్ తల్లికి వందనం, దాదాపు 10,090 కోట్లు, 67.27 లక్షల మంది విద్యార్థులకు చదువుకోవడానికి విద్య కోసం సాయం అందించింది కూటమి ప్రభుత్వం. స్త్రీశక్తి, ఆగస్టు 15వ తారీఖు మన స్వాతంత్రం వచ్చిన రోజు ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు 3,25,00,000 మంది ప్రయాణాలు చేసినారు. దాదాపు ఈ పథకానికి గాను 1,144 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించున్నారు. వీరు మామూలుగా పెన్షన్ అనేది గతంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. పెన్షన్ పోర్టబిలిటీ తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడైనా కూడా పెన్షన్ని తీసుకునేటువంటి వెసులుబాటు తీసుకొచ్చింది కూడా కూటమి ప్రభుత్వమే. ఈ సందర్భంగా దివ్యాంగులకు కూడా తెలియజెప్తాను. అన్నదాత సుఖీభవ 2 విడతలు ఇచ్చున్నాం. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలతో 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి మంచి కార్యక్రమము సూపర్ 6లో భాగం కాదా? ప్రజలు ఆలోచన చేసుకోమంటాను. అన్నదాతలని తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అబద్ధాలు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి. దీపం 2 పథకం శ్రీశక్తిలో భాగమే. ఇది కూడా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, రూపాయలు 2,684 కోట్ల రూపాయలు, ఇప్పటికీ దాదాపు 2 కోట్ల సిలిండర్ల పంపిణీ చేసినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇప్పటి వరకు 50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర. గతంలో కానీ వర్తమానంలో కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పరిస్థితి. ఏడాదిలో దాదాపు 33,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. నెలకు 2,750 కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్ల రూపంలో ఖర్చు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం అని సగర్వంగా తెలియజేస్తున్నాం. మత్స్యకార భరోసా పేరు మీద ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు పంపిణీ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. నేతన్నలకు ఉచిత విద్యుత్తు, దాదాపు 500 యూనిట్లు ఉచితంగా మరమగ్గాలకు అందించినటువంటి పరిస్థితి. మగ్గాలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తున్నటువంటి పరిస్థితి నేతన్నలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆటో డ్రైవర్ల సేవలో ఒక మంచి కార్యక్రమం మేము కూడా పాల్గొన్నాం. ఏడాదికి 15,000 రూపాయలు, దాదాపు 436 కోట్ల రూపాయలు జమ చేసి 2,90,000 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నా క్యాంటీన్ని మేము నిర్వహిస్తామంటే మొదటిసారి నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రూపాయికే భోజనం అని చెప్పేసి రోజక్క, ఇంకా ఆయన మంగళగిరిలో ఒక ఆయన, వీళ్ళు భోజనాలు పెట్టేసినారు. అధికారంలోకి వస్తానే అన్నా క్యాంటీను బంద్, రూపాయి భోజనము బంద్. మా ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే
అన్నా క్యాంటీన్ల రూపంలో 204 అన్నా క్యాంటీన్లు ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాలు అందిస్తున్నటువంటి ఘనత కూడా 4 కోట్ల మందికి ఇప్పటిదాకా భోజన సదుపాయం కల్పించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను. గీత కార్మికులకు ఏదైతే మద్యం టెండర్లు కూడా 10% షాపులు వాళ్ళకే కేటాయించినారు రిజర్వేషన్ కూడా. తద్వారా కల్లు గీత కార్మికులకు వృత్తిగా ఉన్నటువంటి మద్యం షాపుల్ని వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీలో ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయంగానే నేను కూడా భావిస్తాను. ఎస్సీ వర్గీకరణ ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా జరిగింది. అదొక హిస్టారికల్ ఈవెంట్. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. ఇచ్చినటువంటి యువగలంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన మొదటి సంవత్సరంలోనే మత్స్యకారులకు స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రత్యేకించి మైనారిటీ సోదరిమణులు అర్థం చేసుకోవాలి. గతంలో ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి కూడా నేను మైనారిటీల పక్షపాతి అన్నాడు, కానీ చేసింది ఏం లేదు. దుల్హన్ పథకం చివరి సంవత్సరంలో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేసి దానికి 10th క్లాస్ కంపల్షన్ పెట్టినారు, 10th పాస్. జగన్మోహన్ రెడ్డి మాత్రం 10th పాస్ కానక్కర్లే, ముఖ్యమంత్రిగా కొలువు తీరినాడు. మరి 3,670 కోట్ల వ్యయం ఇప్పటిదాకా మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది ప్రభుత్వం. పాస్టర్లకి 8,427 మంది పాస్టర్లకి 5,000 రూపాయలు చొప్పున 51 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి వాళ్ళకి అందజేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను. ఇక ఇమాం మౌజన్లకైతే వాళ్ళ గౌరవ వేతనం మొదలుపెట్టిండేదే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు పెడితే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి దాన్ని పెండింగ్ పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమాం మౌజన్లు కూడా అర్థం చేసుకోండి. నెలకు 10,000 రూపాయలు ఇమాములకు, మౌజన్లకు 5,000 రూపాయలు చొప్పున ఏడాదికి 90 కోట్ల రూపాయలు అందజేస్తాను. అంతేకాకుండా బకాయిలు ఉన్నటువంటి మీ గౌరవ వేతనం కూడా 2 సార్లు ఈ 16 నెలల కాలంలో గత పాలకులు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేసినటువంటి ఘనత ఇమాం మౌజన్లకి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మైనారిటీ సోదరిమణులందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.